మాకు ఆక్సిజన్ కావాలి, ఇన్నరా మాకు ఫ్రెష్ వాటర్ కావాలి. అక్కడ నాకు తెలిసి యూనివర్సిటీలో ఒక 4-5 లేక్స్ ఉన్నాయండి. పీకాక్ లేక్ అనేసి, బఫెలో లేక్ అనేసి, అవి ప్యూర్ వాటర్ లేక్స్ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్నటిదాకా ఏం చేశారు, హైడ్రామా చేసినారు. హైడ్రామా అంటే హైడ్రా తీసుకొని వచ్చినారు. హైడ్రా తీసుకొని వచ్చి ఐఆమ్ కన్జర్వింగ్ దీస్ ఆల్ వాటర్ బాడీస్, ఈ వాటర్ బాడీస్ దగ్గరికి నిర్మాణాలు చేసినా కానీ, ఈ వాటర్ బాడీస్ని కబ్జా చేసినా నేను వదలను అని చెప్పేసి హైడ్రా చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నిటిని కొలాబ్స్ చేసినారు. బుల్డోజర్లు తీసుకొని పోయి కొలాబ్స్ చేసినారు. ఇక్కడ నాకు తెలిసి యూనివర్సిటీలో 4-5 పాండ్స్ ఉన్నాయి, 4-5 రివర్స్ ఉన్నాయి. మీరు హైడ్రా అని చెప్పేసి అంత హంగామా చేసి ఇవన్నీ ఏమంటారు డిస్ట్రాక్షన్లు చేసి, నేను ఏమంటున్నాను అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఓన్లీ ప్రజలని భయభ్రాంతులు చేస్తున్నారు. హైడ్రా పేరుతో గిట ఏం చేసినారు అంటే వాళ్ళు ఇల్లులు కొట్టేసి తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లతోని వాళ్ళతోని డబ్బులు కుమ్మక్కు చేసుకోవడానికి ఏదో 4 చిన్న వ్యక్తులని ఇల్లులు కొట్టేసి తర్వాత ఇప్పుడు హైడ్రాని గిట ఇఫ్ యు ఆర్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ ఈకో సిస్టమ్ అండ్ వాటర్ బాడీస్, వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్ ఇన్ హెచ్యూ ల్యాండ్? అయితే ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి అంటే అక్కడ ఎటువంటి పులులు కానీ నెమళ్ళు కానీ డియర్స్ కానీ ఎటువంటివి లేవు. ఆ హెచ్సియు చుట్టూ చాలా మంది గుంట నక్కలు రాజకీయ ప్రయోజనాల కోసం లబ్ధి చేకూర్చడం కోసం మాత్రమే దీన్ని హైప్ చేసి చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు. రేవంత్ రెడ్డి గారికి యూనివర్సిటీ తెలియడం, చాలా మంది ఏమంటారు అంటే తెలియక అలాంటి కమెంట్. రేవంత్ రెడ్డికి గోపన్పల్లి ఏరియాలో చాలా ల్యాండ్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి క్లియర్ కట్ ఐడియా ఉన్నది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను నా స్కూలింగ్ చేసినప్పటి నుంచి ఐ హావ్ సీన్ మెనీ పీకాక్స్, డిఫరెంట్ వెరైటీస్. ఈ అడవి పందులు అంటారు కదా, అడవి పందులు ఉండే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కోబ్రాస్, స్నేక్స్, చాలా మీకు చెప్తున్నాను కదండి. ఎండేంజర్డ్ స్పీషీస్ చాలా ఉన్నాయండి. మన బట్టి విక్రమార్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, దే ఆర్ ఆల్సో అలుమ్నైస్ ఆఫ్ హెచ్సియు. దే వర్ స్టూడెంట్స్ ఇన్ దట్ యూనివర్సిటీ. మీరు ఒకసారి వాళ్ళని అడగండి. ఇంకా మొన్నటికి ఎంపీ గారు గిట, ఒక ఎంపీ నల్గొండకు సంబంధించిన ఎంపీ గారు గిట ఏం చెప్తారని అంటే 15 సంవత్సరాల నుంచి ఇది ల్యాండ్ పెండింగ్ ఉంది కాబట్టి ఆడొక ఇట్లా గడ్డి పెరిగింది, చెట్లు పెరిగింది అంటే. లేదండి ఎంపీ గారు, మీకు నాలెడ్జ్ లేకపోవచ్చు. నేను నాకు తెలిసే నేను ఒక 18-20 ఇయర్స్ బ్యాక్ నేను వెన్ ఐ వాజ్ స్టూడెంట్, అప్పటి నుంచి ఇట్ వాజ్ అ న్యాచురల్ హ్యాబిటేట్ అండి. మీరు మీ దగ్గర ఉన్న ఇకలాజికల్ సర్వేయర్స్ని వాళ్ళని తీసుకుపోయి చూడండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ జూ పార్క్ ఆర్ సంథింగ్. ఇట్ ఈస్ అ న్యాచురల్ హ్యాబిటాట్. ఇట్ ఈస్ ద ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు కన్జర్వ్ దట్. శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది, దాని మీరు ఏదైతే నేచురల్ హ్యాబిటాట్ అంటున్నారో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మేము చేస్తామని చెప్పి. మొన్న పుష్ప సినిమాలాగా అన్ని జేసీపీలు తీసుకుపోయి ఆ నేచురల్ హ్యాబిటాట్ని డిస్టర్బ్ చేస్తే ఒక జింక చనిపోయిందండి. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెస్తా అని రేవంత్ రెడ్డి గారు అంటే, ఆ ఇందిరమ్మ 2600 ఎకరాలు మా యూనివర్సిటీకి ఇచ్చింది. మీరు ఇందిరమ్మ రాజ్యం తెస్తా అన్నోళ్ళు ఆ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలన్నా ఆ ల్యాండ్ని అమ్ముకుంటారా? ఈవెన్ రాహుల్ గాంధీ గారు ఏమని అంటారంటే సంవిధాన్ కా కతల్ హో రహే హై, జहाँ బీజేపీ కా రూల్ చల్ రहा है वहाँ సంవిధాన్ కా కతల్ హో రहा है అంటారు. నేనేమంటున్నాను, ఇక్కడ సంవిధాన్ కా కతల్ यहाँ पे हो रहा है. 48A आर्टिकल को यहाँ पे इन्फ्रिंज कर रहे हैं. राहुल गांधी जी, तुम हर बार क्या बोलते हैं कि ये बीजेपी नफरत की दुकान है, हम मोहब्बत की दुकान है. आप मोहब्बत की दुकान नहीं है. तेलंगाना में आपका पार्टी के चीफ मिनिस्टर रेवंत रेड्डी यहाँ पे मोहब्बत की दुकान है, रियल एस्टेट की दुकान खोले हैं. और ये रियल एस्टेट के दुकान खोल के जहाँ मन चाहे लैंड को वहाँ वो लोग अपने हिसाब से बेच रहे हैं. यूनिवर्सिटी कंसिस्ट ऑफ थाउजेंड्स ऑफ स्टूडेंट्स, इनका फ्यूचर को आप बेच रहे हैं. मैं రేవంత్ రెడ్డి और రాహుల్ గాంధీ को एक ही बोल रहा हूँ. అండ్ వీళ్ళు ఎట్లా ఎంత ప్లాన్తో చేసినారు అని అంటే, ఇప్పుడు వీళ్ళకి ఇంత మంచి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని చెప్తున్నారు కదండి. వీళ్ళు ఆ పొజిషన్కి ఏ రోజు వెళ్ళినారు? ఉగాది అండ్ రంజాన్ ఈవ్ మూమెంట్స్లో స్టూడెంట్స్కి హాలిడేస్ ఉంటాయని చెప్పి రాత్రి జేసీపీలు తీసుకుపోయి అక్కడ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసిర్రు.
ఇంత దొంగచాటున పోయి అక్కడ పోయి ఆ హ్యాబిటేట్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది? వీళ్ళకి క్లియర్ కట్గా తెలుసు ఇట్ ఈజ్ ఫారెస్ట్ లైఫ్ అండ్ ఈకో సిస్టమ్ ఉంది అని, ఫ్లోరా ఫానా ఉందని చెప్పి ఈవెన్ రేవంత్ రెడ్డి నోస్, ఈవెన్ ద కౌన్సిల్ మినిస్టర్ నోస్. వీళ్ళు ఏంది అని అంటే వాళ్ళ కమిషన్ల కోసమనో ఈ అర్బనైజేషన్ చేస్తే వాళ్ళకి ఆ ఐటీ ఇండస్ట్రీ నుంచి సెట్ ఆఫ్ కమిషన్ కోసమో ఎంతసేపు ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్కి దుకాణం తెరిచి మొన్న హైడ్రా పేరుతోని వసూలు చేసిండు. మీరు చూసుకోండి, మీకు ఎవరైనా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు తెలిస్తే మీరు కనుక్కోండి ఏం నడుస్తుంది అని అంటే ఎస్ఎఫ్టీకి ఇంత రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలంట. ఏ గవర్నమెంట్లో అయినా మనం చూసినాం అట్లా, ఏ గవర్నమెంట్లో అయినా కానీ ఎట్లుంటుంది అని అంటే గవర్నమెంట్కి పర్మిషన్స్, గవర్నమెంట్కి అది ఉంటుంది కన్స్ట్రక్షన్లో. ఇక్కడ స్ట్రైట్ అవే ఎస్ఎఫ్టీకి ఇంత అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడము. ఇప్పుడు ఇట్లాంటి ల్యాండ్స్ని ఆక్షన్ చేసుకోవడం చూస్తే ఇది స్ట్రైట్ అవే రియల్ ఎస్టేట్కి దుకానే. ఇతను రేవంత్ రెడ్డి గారు తెలిసింది ఓన్లీ రియల్ ఎస్టేటే. అతను ఎంతసేపు ఇక ఈ కమిషన్ల కోసం అన్నీ అమ్మేస్తాడు, న్యాచురల్ హ్యాబిటేట్లు అమ్మేస్తాడు. ఇంకా మన కుదిరితే మన దగ్గర ఉన్న మన ఇంట్ల దగ్గరకు వచ్చి గిట్ట అమ్మేస్తా అని చెప్తాడు. అయితే దీనికి వెనకాతల బీజేపీ ఒక గేమ్ ఆడిస్తోంది ఇక్కడ అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. తెర వెనక బీజేపీ ఉండి ఇక్కడ స్టూడెంట్స్ తో నాటకాలు ఆడిస్తుంది. ఇక్కడ ఇది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ ఆల్రెడీ సుప్రీంకోర్టు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కి చెందుతుంది అని ఇచ్చినప్పుడు ఎందుకు గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం ఇవ్వకూడదు అనేది క్వశ్చన్. ఇక్కడ కంప్లీట్ గా బీజేపీ ఒక హై డ్రామా క్రియేట్ చేయిస్తుంది స్టూడెంట్స్ తో అని చెప్పండి. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, నేను పాలిటిక్స్ ఏం మాట్లాడడం, మీరు అంటున్నారు కదా ఈడ హైడ్రామా అంటున్నారు అని చెప్పి. నేనేమంటున్నానంటే లీగాలిటీ కాదండి, మొరాలిటీ చూడండి. లీగాలిటీ పక్కన పెట్టి మొరాలిటీ చూడండి. చలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ని రమ్మనండి. హ్యూమానిటీ కాదు, మొరాలిటీ గురించి మాట్లాడుతున్నాను. యాజ్ అన్ అడ్వకేట్ గా నేను 2 ఆస్పెక్ట్స్ చెప్తాను. మీకు చెప్తున్నాను కదా, ఏమని చెప్తున్నాను, వాళ్ళు యాజ్ పర్ లా ఏం క్లెయిమ్ చేస్తున్నారు అని అంటే వీ హ్యావ్ ద పొజిషన్, మాకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది అని అంటారు. మేమేమంటున్నామంటే ఆల్రెడీ దిస్ ఈజ్ పెండింగ్ ఇన్ హైకోర్ట్. ఇద్దరు పిల్స్ వేసినారు, ఒక సోషల్ యాక్టివిస్ట్ వేసినారు, ఇంకొకటి వాటా అని చెప్పేసి ఒక ఎన్పిఓ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు గిట వాళ్ళ తరఫున వాదిస్తున్నారు. లెట్స్ వెయిట్. మేము ఇప్పుడు ఆ సెకండ్ తరఫున పిల్లేసిన సోషల్ యాక్టివిస్ట్ గిట ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇంటరిమ్ రిలీఫ్. లెట్ కోర్ట్ డిసైడ్. మీరు అంటున్నారు కదా, లెట్ కోర్ట్ డిసైడ్. అప్పుడు మేమేమంటున్నామంటే అప్పటి వరకు మీరు ఈ పనులన్నీ ఆపేయండి. మీరు వచ్చి స్టూడెంట్స్ని, వాళ్ళు స్టూడెంట్సా ఒక టెర్రరిస్ట్లా అండి, వాళ్ళని తీసుకొని వచ్చి లాఠీ చార్జ్లు వేసి పాపం అమ్మాయిలని వాళ్ళ ఎక్కడ పట్టుకొని రాని జాగాలు పట్టుకొని వాళ్ళ జుట్టు పట్టుకొని లాగేసి తీసుకొని వెళ్ళి వాళ్ళని అంత క్రూవల్గా ట్రీట్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు నేను అఖిల భారతీయ విద్యా పరిషత్ నాయకుడిని, అక్కడి నుంచి వచ్చిన వాడిని అని అంటారు, ఉద్యమకారుని, ఉద్యమ నాయకుని. ఇప్పుడు వాళ్ళు పీస్ఫుల్గా ఆడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దేర్ ఈజ్ నో డ్యామేజ్ కాజ్డ్ బై దోస్ స్టూడెంట్స్. దే ఆర్ ఇన్ దిస్ డెమోక్రటిక్ నేషన్, దే ఆర్ పీస్ఫుల్లీ ప్రొటెస్టింగ్. మీరు ఎంతసేపు ఇందిరమ్మ రాజ్యం తెస్తా, ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యం తెచ్చింది, ఆ ఎమర్జెన్సీ రాజ్యం తెస్తాం అనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి డజంట్ ఈవెన్ స్టిక్ టు ద మోరల్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని నేను అంటాను. ఇందిరమ్మ ఇచ్చిన జాగాని రేవంత్ రెడ్డి గారే రేవంత్ రెడ్డి గారే అమ్మేద్దామని చూస్తున్నారు. కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల గిట్ట నేను ఒకటే చెప్తున్నాను, అరే హీ డజంట్ ఈవెన్ హ్యావ్ ద మోరల్ ఎథికల్ వాల్యూస్. ఆ సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చింది ఇందిరమ్మ. సో ఇందిరమ్మ ఇచ్చిన దాన్ని ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఈజ్ అ సూపర్ హీరో. రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని అప్హెల్డ్ చేసిండు. చంద్రబాబు నాయుడు గారు వేరే కంపెనీకి అమ్మినా కానీ రాజశేఖర్ రెడ్డి స్టాండ్ తీసుకొని ఇది యూనివర్సిటీకి ఇవ్వాలి. అట్లాంటి సూపర్ హీరో రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అట్లాంటి కాంగ్రెస్ వాల్యూస్ గిట్ట లేవు. ఎంతసేపు జోబులు నింపుకున్నామా, రియల్ ఎస్టేట్ చేసినామా అనే కాన్సెప్ట్లోనే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.